గుడ్ మార్నింగ్ మై డియర్ స్టూడెంట్స్. యూనిట్ 3లో ఫండ్స్ ఫ్లో స్టేట్మెంట్ని ప్రిపేర్ చేయాలి మనం. ఫండ్స్ ఫ్లో స్టేట్మెంట్స్ అంటే ఏంటి అంటే, ఫండ్స్ ఫ్లో స్టేట్మెంట్ అంటే ఇక్కడ మనం తెలుసుకోవాల్సిన ఏంటంటే కరెంట్ అసెట్స్ ఏంటి, నాన్ కరెంట్ అసెట్స్ ఏంటి, కరెంట్ లయబిలిటీస్ ఏంటి, నాన్ కరెంట్ లయబిలిటీస్ ఏంటి. ఇక్కడ కరెంట్ అసెట్స్ పెరుగుతున్నాయా తగ్గుతున్నాయా, ఒకవేళ కరెంట్ అసెట్స్ పెరిగితే అవి ఏ సోర్సెస్ నుంచి వచ్చాయి, లేదా నాన్ కరెంట్ అసెట్స్ కనుక ఇంక్రీజ్ అయితే ఏ సోర్సెస్ నుంచి ఆ ఇంక్రీజ్ అనేది డెవలప్ అయింది. అట్ ద సేమ్ టైం కరెంట్ లయబిలిటీస్ అనేవి ఇంక్రీజ్ అయ్యాయా డిక్రీజ్ అయ్యాయా, కరెంట్ లయబిలిటీస్ కానీ నాన్ కరెంట్ లయబిలిటీస్ కానీ ఇంక్రీజ్ అయ్యాయా డిక్రీజ్ అయ్యాయా. ఈ విధంగా మనం తెలుసుకుంటూ ఒక ప్రొసీజర్లో స్టేట్మెంట్స్ని ప్రిపేర్ చేయడం జరుగుతుంది. అలా ప్రిపేర్ చేయడం ద్వారా ఫండ్స్ ఫ్లో అనేది ఎటువైపు నుంచి ఎటుకు వెళ్తుంది అంటే, మన ఆర్గనైజేషన్ నుంచి బయటికి ఫ్లో ఎక్కువ ఉందా, లేదంటే బయట అవుట్ సోర్సెస్ నుంచి ఆర్గనైజేషన్లోకి ఫండ్స్ యొక్క ఫ్లో అనేది ఎక్కువగా ఉందా, వాటిని అనాలిసిస్ చేయడం అనేది మనకి ఫండ్స్ ఫ్లో స్టేట్మెంట్లో మనం ప్రిపేర్ చేస్తాం. మెయిన్గా ఫండ్స్ ఫ్లో స్టేట్మెంట్ ప్రిపేర్ చేయడానికి మనకి 2 పార్ట్స్ కింద దీన్ని మనం ప్రిపేర్ చేస్తాం. ఒకటి ఏంటంటే స్టేట్మెంట్ ఆర్ షెడ్యూల్ ఆఫ్ చేంజెస్ ఇన్ వర్కింగ్ క్యాపిటల్. చేంజెస్ అన్నది పైన చూసుకోండి, ఇక్కడ హెడ్డింగ్లో బాగానే ఉంది. స్టేట్మెంట్ ఆర్ షెడ్యూల్ ఆఫ్ చేంజెస్ ఇన్ వర్కింగ్ క్యాపిటల్ అంటే వర్కింగ్ క్యాపిటల్లో చేంజెస్ని మనం క్యాలిక్యులేట్ చేయాలి. అసలు వర్కింగ్ క్యాపిటల్ ఎలా వస్తుంది మనకి, మీరు ఇక్కడ చూడండి. వర్కింగ్ క్యాపిటల్ ఎలా వస్తుంది, కరెంట్ అసెట్స్ మైనస్ కరెంట్ లయబిలిటీస్ ఈక్వల్స్ టు వర్కింగ్ క్యాపిటల్. సో కరెంట్ అసెట్స్ మైనస్ కరెంట్ లయబిలిటీస్ ఈక్వల్స్ టు వర్కింగ్ క్యాపిటల్ వస్తుంది. అది ఆ వర్కింగ్ క్యాపిటల్లో చేంజ్ ఎలా ఉంది అనేది కనుక్కోవడమే షెడ్యూల్ ఆర్ స్టేట్మెంట్ ఆఫ్ చేంజెస్ ఇన్ వర్కింగ్ క్యాపిటల్. అది ఫస్ట్ పార్ట్లో మనం ఏం ప్రిపేర్ చేస్తామంటే చేంజెస్ ఇన్ వర్కింగ్ క్యాపిటల్ ప్రిపేర్ చేస్తాం. నెక్స్ట్ సెకండ్ పార్ట్లో ఏం ప్రిపేర్ చేస్తాము అంటే ఇది వర్కింగ్ క్యాపిటల్ ప్రొఫార్మా స్టేట్మెంట్ ఆఫ్ షెడ్యూల్ ఆఫ్ చేంజెస్ ఇన్ వర్కింగ్ క్యాపిటల్ ప్రొఫార్మా ఇది. నెక్స్ట్ స్టేట్మెంట్ ఆఫ్ సోర్సెస్ అండ్ అప్లికేషన్ ఆఫ్ ఫండ్స్, ఇది సెకండ్ పార్ట్. అంటే సోర్సెస్ ఆఫ్ అప్లికేషన్స్ ఆఫ్ ఫండ్స్ అనేది సెకండ్ పార్ట్. ఇందులో మనం 2 టైప్స్గా ఈ స్టేట్మెంట్ని ప్రిపేర్ చేయొచ్చు. ఒకటి రిపోర్ట్ ఫామ్లో ప్రిపేర్ చేయొచ్చు, లేదా టీ ఫామ్లో ప్రిపేర్ చేయొచ్చు. ఏ ఫార్మేట్లో మనం ప్రిపేర్ చేసినప్పటికీ దీంట్లో మనకి షెడ్యూల్ ఆఫ్ చేంజెస్ ఇన్ వర్కింగ్ క్యాపిటల్ కూడా ఇందులోకి తీసుకోవాలి. కాబట్టి ముందు చేంజెస్ ఇన్ వర్కింగ్ క్యాపిటల్ ప్రిపేర్ చేసిన తర్వాత మనం ఈ స్టేట్మెంట్ ఆఫ్ సోర్సెస్ అండ్ అప్లికేషన్ ఆఫ్ ఫండ్స్ని ప్రిపేర్ చేయాలి. ఇది పార్ట్ 2. ఈ 2 పార్ట్స్ని మనం ప్రిపేర్ చేస్తే అప్పుడు మనకి ఫండ్స్ ఫ్రమ్ ఆపరేషన్స్ కానీ, ఇక్కడ మీరు అబ్జర్వ్ చేయండి, ఫండ్స్ లాస్ట్ ఇన్ ఆపరేషన్స్ అని కానీ, లేకపోతే ఫండ్స్ ఫ్రమ్ ఆపరేషన్స్ కానీ, ఇవి మనకి తెలియడానికి ఈ టీ ఫామ్లో కానీ లేదంటే రిపోర్ట్ ఫామ్లో కానీ మనం సోర్సెస్ అండ్ అప్లికేషన్ ఆఫ్ ఫండ్స్ని ప్రిపేర్ చేయాలి. సో ఈ రెండింటిని ప్రిపేర్ చేస్తే మనకి డీటెయిల్గా ఒక విషయం తెలుస్తుంది. ఏంటంటే ఫండ్స్ మన ఆర్గనైజేషన్లోకి ఎలా ఫామ్ అయ్యాయి, లేదు ఆర్గనైజేషన్ నుంచి అవుట్ సైడ్కి అంటే ఆర్గనైజేషన్ నుంచి బయటికి ఫండ్స్ ఎలా ఏ రూపంలో వెళ్ళాయి, ఈ విషయం తెలియడానికి మనం ఈ 2 స్టేట్మెంట్స్ని ప్రిపేర్ చేయడం జరుగుతుంది. దట్ ఈస్ కాల్డ్ ఫండ్స్ ఫ్లో స్టేట్మెంట్. అంటే ఫండ్స్ యొక్క ఫ్లో బయటకు ఉందా, అంటే అవుట్ సైడ్కి ఉందా, లేదంటే ఇన్సైడ్కి ఉందా అనేది తెలుసుకోవడమే ఫండ్స్ ఫ్లో స్టేట్మెంట్. దీంట్లో మీకు నెక్స్ట్ క్లాస్లో నేను స్టేట్మెంట్ ఆర్ షెడ్యూల్ ఆఫ్ చేంజెస్ ఇన్ వర్కింగ్ క్యాపిటల్, దీని షార్ట్కట్లో మనం ఏం చెప్పుకుంటామంటే చేంజెస్ ఇన్ వర్కింగ్ క్యాపిటల్ అని చెప్పుకుంటాం. నెక్స్ట్ నేను మీకు పంపించిపోయేటువంటి పీడిఎఫ్ నోట్ చేసుకోండి. ఫస్ట్ సమ్ చేంజెస్ ఇన్ వర్కింగ్ క్యాపిటల్ చెప్తాను. చేంజెస్ ఇన్ వర్కింగ్ క్యాపిటల్ చేయడం వచ్చిన తర్వాత అప్పుడు సెకండ్ పార్ట్లోకి వెళ్దాం, సోర్సెస్ అండ్ అప్లికేషన్స్ ఆఫ్ ఫండ్స్లోకి వెళ్దాం.
సో ఫస్ట్ చేంజెస్ ఇన్ వర్కింగ్ క్యాపిటల్ నేర్చుకున్న తర్వాత అది నేర్చుకుందాం. దానికి సంబంధించిన ప్రాబ్లమ్ మీకు పోస్ట్ చేస్తాను, అది మీరు నోట్ చేసుకోండి. నేను వీడియో కూడా సెండ్ చేస్తాను. థ్యాంక్ యూ.